హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుంది అంటండి. మీ ఎల్లరి పిల్ల వచ్చేసింది అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఐస్ కావాలంట, పుచ్చకాయ ఐస్ కావాలి మమ్మీ, నాకు పుచ్చకాయ ఐస్ మమ్మీ అని ఏడుస్తుంది అనుకుంటున్నారా? అనుకోమాకండి, నన్ను ఏడిపిస్తుంది. మీ ఎల్లరి పిల్ల ఏడ్చి అంత సామాన్యమైంది కదండి. ఒక్కోసారి ఎప్పుడో ఏడ్చిద్ది, ఇంకా అది ఎందుకు ఏడ్చిద్దో కూడా తెలియదు అనమాట. మనమే అర్థం చేసుకోవాలి. అంత వింతగా ఉంటుంది అనమాట మీ ఎల్లరి పిల్ల ఏడ్చేదానికి. ఎండాకాలం వచ్చేసిందండోయ్. ఇలాంటి పుచ్చకాయలు, సపేటకాయలు, టమాటాకాయలు, వంకాయలు తిన్నారులే కానీ నన్ను కొడతారో ఏం పడో, నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేస్తున్నాను. ఇలా లిక్విడ్స్ ఉండే ఫ్రూట్స్ అయితే తీసేసుకోవాలండి. ఇంకా ఎందుకంటే ఎండాకాలం కదా, అమ్మో తపనగా ఎండకి బయటికి వెళ్ళి వచ్చేసరికి కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతామేమో అనేటట్టు అయితే ఉందండి. నాకైతే మీ ఎల్లరి పిల్ల తినడానికి అయితే రెడీగా ఉందనమాట. ఇంకా ఈ సపేటకాయలు అంటే కూడా మీ ఎల్లరి పిల్లకి చాలా ఇష్టం అండి. ఏంటండో ఈ రేట్లు ఏమో విపరీతంగా ఉన్నాయి. కేజీ సపేటకాయలు 60 రూపాయలంట. వామ్మో ఎంత రేట్లో కదా. మీ ఊర్లో ఎంత రేటు ఉన్నాయి చెప్పండి? కేజీ ఎంత 60 రూపాయలంటండి. అరకిలో అయితే 30 రూపాయలంట. ఇంకా పావు కిలోలకు అట్లా అయితే ఏమివ్వరంటలే కానీ, మరి మీ ఊర్లో ఎలా అమ్ముతున్నారో ఏంటో కానీ ఒకసారి రేట్లు అయితే నాకు చెప్పండి అబ్బా, మర్చిపోకుండా. మా సత్తిన పిల్లలు అయితే మటుకి కేజీ 60 రూపాయలు చెప్పింది, 50 రూపాయలకి అయితే ఇస్తా అన్నారు. మీరైతే మర్చిపోకుండా కాస్ట్ చెప్పండి అబ్బా. బాయ్ ఫ్రెండ్.